నేటి నుంచి ఏపీలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు పరీక్ష జరుగుతుంది. ఈ ఏడాది మొత్తం 6,40,916 మంది పరీక్షలు రాయనుండగా వారిలో రెగ్యులర్ విద్యార్థులు 6,22,074 మంది, ప్రైవేటు విద్యార్థులు 18,842 మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,415 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 38,958 మంది ఇన్విజిలేటర్లు పరీక్షల విధుల్లో పాల్గొంటారు. సమస్యాత్మకంగా గుర్తించిన 210 కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే 156 ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారు. పరీక్షలు రాసే విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవచ్చు. ఉదయం 8 గంటల 45 నిమిషాలలోపే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని పాఠశాల విద్యాశాఖ సూచిస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే 10 గంటల వరకు విద్యార్థులను అనుమతిస్తారు. నేటి నుంచి ఏపీలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు పరీక్ష జరుగుతుంది. ఈ ఏడాది మొత్తం 6,40,916 మంది పరీక్షలు రాయనుండగా వారిలో రెగ్యులర్ విద్యార్థులు 6,22,074 మంది, ఇక ప్రైవేటు విద్యార్థులు 18,842 మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,415 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 38,958 మంది ఇన్విజిలేటర్లు పరీక్షల విధుల్లో పాల్గొంటారు. సమస్యాత్మకంగా గుర్తించిన 210 కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే 156 ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారు. పరీక్షలు రాసే విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవచ్చు. ఉదయం 8 గంటల 45 నిమిషాల్లోపే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని పాఠశాల విద్యాశాఖ సూచిస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే 10 గంటల వరకు విద్యార్థులను అనుమతిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏపీ వ్యాప్తంగా 10వ తరగతి ఫైనల్ పరీక్షలు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. అధికారుల భద్రతా ఏర్పాటు చర్యలు ఏ విధంగా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ సంపత్. ఏపీలో 10వ తరగతి పరీక్ష అయితే కనుక ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నది. ఉదయం 9 గంటల 30 నిమిషాలకి ప్రారంభమయ్యేటువంటి యొక్క పరీక్షలు దాదాపు విద్యార్థులందరూ కూడా 8 గంటల 40 నిమిషాల వరకు కూడా చేరుకోవాలంటూ విద్యాశాఖ అయితే కనుక సూచించడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ఇటు దాదాపు 6,40,000 మంది వరకు కూడా ఈ యొక్క పరీక్షలు రాస్తున్నటువంటి నేపథ్యంలోనే అందులో దాదాపు రెగ్యులర్ గా ఉండేటువంటి విద్యార్థులు 6,20,000 వరకు కూడా ఉన్నట్టు కూడా ఇటు విద్యాశాఖ సూచించడం కూడా జరుగుతోంది. దీనిలో భాగంగా ఇక ప్రైవేట్ గా రాసేటువంటి విద్యార్థులు దాదాపు 18,000 వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా ఇటు విద్యాశాఖ ప్రకటించడం కూడా జరుగుతాం. ఇక ఏదైతే పరీక్షా కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నటువంటి వాటిలో నిఘా అనేది కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. దీనిలో భాగంగా ఇటు ఏదైతే సీసీ కెమెరాలతో పాటు స్క్వాడ్లను సైతం కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. ఇక పరీక్షా కేంద్రానికి చేరుకునేటువంటి విద్యార్థులకి ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ఆర్టీసీ బస్సుల్లో వచ్చేటువంటి విద్యార్థులకి ఉచితంగా అయితే కనుక ఉన్నట్టు హాల్ టికెట్లు చూపిస్తే మాత్రం వారు ఉచితంగా అయితే ప్రయాణించవచ్చు అంటూ విద్యాశాఖ ప్రకటించడం తట్టి ఇంకా పరీక్షా కేంద్రాలకి ముందుగా చేరుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కొన్ని కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ యొక్క ముందుగా అంటే 9:30 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఎగ్జామ్స్ అనేది దాదాపు కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ అయితే మాత్రం సరైన వివరణ ఇస్తే మాత్రం 10 గంటల వరకు కూడా చేసుకోవచ్చు. 10 గంటల వరకు కూడా సమయం కేటాయించినట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇటు ఏప్రిల్ 1వ తేదీ వరకు కూడా జరగబోయేటువంటి యొక్క పరీక్షలో దాదాపు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల 45 నిమిషాల వరకు కూడా ఈ యొక్క పరీక్షలు అనేది కూడా నిర్వహించనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎలాంటి ఒత్తిడి లేకుండా కూడా చూసుకోవాలంటూ కూడా పేరెంట్స్ కి కొన్ని సూచనలతో పాటు అదేవిధంగా ఇక విద్యార్థులకు కూడా కొన్ని సూచనలు అనేది తెలియజేయడం కూడా జరుగుతూ ఉంది. ఇక ఎలాంటి ఒత్తిడి లేకుండా కూడా రాసేందుకు విద్యార్థులు సమాయత్తరం కూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఏపీలో 10వ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఇటు
విద్యాశాఖ కొన్ని కీలకమైనటువంటి ఫెసిలిటీస్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది సంపత్. ఓకే సంతోష్, పరీక్ష కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులకు అధికారులు ఎలాంటి నియమ నిబంధనలు జారీ చేశారు? ఏదైతే 9:30 వరకు ప్రారంభమయ్యేటువంటి యొక్క పరీక్షలకి అన్ని నియమ నిబంధనలు కూడా ఇటు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇటు విద్యార్థులు ఆలస్యంగా కాకుండా చూసుకోవాలంటూ కూడా ముందస్తుగానే ఇటు చెప్పడం జరుగుతూ ఉంది. అంటే దాదాపు పరీక్షా కేంద్రాలకి 8:40 వరకే చేరుకోవాలని, అంతేకాకుండా కొన్ని అనివార్య కారణాలు అయితే కనుక ఇటు ఆలస్యం అయితే దాదాపు ఒక పావు గంట వరకు కూడా అనుమతించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇటు 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ కి వెళ్ళేటువంటి ఈ యొక్క ప్రధానమైనటువంటి పరీక్షలు కాబట్టి ఇక ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది కూడా ప్రతి ఒక్కరూ హాజరయ్యేలా చూసుకోవాలంటూ కూడా ఇటు విద్యాశాఖ అనేది కూడా సూచించడం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా ముందుగానే ఈ యొక్క కేంద్రాలని సందర్శించాలంటూ కూడా విద్యార్థులకు సూచించడం కూడా జరుగుతూ ఉంది. దీంతో పాటు ఇక ఏదైతే బస్సు ఫెసిలిటీస్ అంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయడంతో ముందస్తుగానే కూడా వెళ్ళడం జరుగుతూ ఉంది. సంతోష్, ఇప్పుడు పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు అధికారుల పటిష్ట బందోబస్తు చర్యలు ఎలా ఉన్నాయి? ఏదైతే ఇప్పటికే సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారో అక్కడ సీసీ కెమెరాలతో పాటు ప్యాడ్ సైతం కూడా నియమించడం జరుగుతూ ఉంది. దాంతో పాటు నార్మల్ కేంద్రాల్లో కూడా ఇక పోలీస్ బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం పాటు అక్కడ పర్యవేక్షించడం కూడా నిరంతరం పర్యవేక్షణలు అయితే ఉండడం కూడా జరుగుతూ ఉంది. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక కేంద్రాలని పోలీస్ ఆధ్వర్యంలో ఉంచినట్టు కూడా తెలుస్తూ ఉంది. మొత్తంగా అయితే కనుక ఎటువంటి సమస్యలు లేకుండా కూడా పూర్తి స్థాయిలో ఈ పరీక్షలు నిర్వహించేందుకు కూడా ఈ విద్యాశాఖ అయితే కనుక సమాయత్తమైనట్టు కూడా తెలుస్తూ ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సంతోష్.